ఎంత ధైర్యంగా నీకు? ఆ పండగాడు గురించి ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. నువ్వు చదువుదారు సార్, అరగంట ముందే జంప్ అయిపోయినాడు. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్? ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. జీవితం మాయాగాడి గురించి మొత్తం తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నాను? నాకు కావాల్సింది సత్య, అంతే. ఇప్పటి వరకు సత్య జీవితంలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒకసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇదెలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి? సత్య, డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడిని క్లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. నానా సత్య, కట్ట సొమ్ము తక్కువైందని పెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కి బాగా సైకండి. రై, నీ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించబెట్రా. చెప్పు. ఓ 20 తీసి ఒళ్ళగా చెప్పు. సచ్చినాడా, జేబులో పేపర్ తీస్తావా? చెప్పు. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు. డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సినిమా వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చావుటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావుటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే? ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా, అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని
అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? ఏళ్ళే. ఉండరా? నా డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. అబ్బో. కొనాలేదు ప్రతి రేపు పొద్దున్న పొట్టాడు పుడితే ఆడు తోటికి వెళ్తే గుడ్లు కడిగే పని. అమ్మా, ఆదివారం చికెను, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే మా అమ్మాయికి నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా కట్టం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్టం తీసుకుంటాడని నాకు ముందు తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపిసివమ్మా. సర్లే నానా నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా నా చేతిలో ఈ రోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట. నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు. బాబు 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 మాకేం తెలదు బాబు. వాడు ఈ రోజు నా చేతిలో చచ్చాడే. బాబు మాకేం తెలదు బాబు. ఏయ్, నాటకాలోడా, ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దాని వెనక పడతారా? నరుకుతా బేవాస్ గాన్ని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడా? ఎక్కడ సత్య? ఎందుకు వచ్చావు? వెళ్దాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. చేయి వదులు. రా. నేను రాను. రా. అర్థం చేసుకో. ఎందుకమ్మా నాటకాలు? రమ్మన్నానా? పదా. బావగారండి వీడిక్కడే ఉన్నాడు. గుర్తుందే నీకు? అదెవడో అడ్డమైన తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెదుగురా చెల్లి? సిగ్గులేదు? ఆ మాట ఓయ్, నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు. చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పోయిక నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. అరే ఓ డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనం అయిందని వాసన వచ్చిందిరా. ఎందుకో టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పదా జీపులో తీర్ఘం మాట్లాడుకుందాం. పదా. మందు తగ్గిస్తున్నావా? సత్యక్క నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు. నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం.
ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. వంశీ! 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 పెద్దోడు కుర్రాడి కనిపించాడు. అది చూడు, అక్కడే అక్కడే. చంపేయ్, చంపేయ్. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగేనా వంశీ? నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య, నేను చెప్పేది ఒకసారి విను సత్య. నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళయిందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో. నాకు దూరంగా వెళ్ళిపో. సత్య, పెద్దోడు ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా. గుడ్ మార్నింగ్. లేరా, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు. సత్య, అంత తొందరేంట్రా నీకు?
ఎక్కడ్రా మాయ డబ్బెక్కడ దాచారా? డబ్బు నా దగ్గర లేదు. అమ్మాయికి ఏం తెలీదు. ప్లీజ్ వదిలేయండి. అమ్మాయికి ఏం సంబంధం లేదు. నా గురించి నీకు తెలీదు, ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంచ, పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు. మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి, లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే. దానికేం తెలీదు. వదిలేయండి. వదిలేరా. ఎందుకు తెలీదురా? ఎంతైనా చెల్లెలు కదా. రేయ్, డబ్బుదే, దీన్ని తీసుకెళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర డబ్బు ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదేంటి తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు. ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసలి నా కొడుకు దొరికిపోయి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులు ఇద్దరు కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆ నా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గాడు ఎందుకు కలిచాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే మాయా ఎవరికి దొరకలేదు. మాయా 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 ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అటు నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ నుంచి చేయగలమన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా, ఎక్కడా, ఎలా చేయగలడు? గుర్తొచ్చింది. బ్యాగ్స్ కొనడానికి మేద్రో వెళ్ళాం. అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. కితే బేగా ఐసే 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును. పీసీ గన్ పట్టేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం? వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు. మోయినాబాద్. వాడే మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సల్ చేయమన్నాడు. మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ ఏదో ఉంది. డబ్బులు దొబ్బే గేమ్ పీసీ గన్ తీసుకెళ్లేటప్పుడు వాడు ఒక్క నిమిషం జంప్ అయ్యాడు. ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్ని మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ. అంటే ఖచ్చితంగా డబ్బంతా అక్కడే ఉంది. నా పార్సల్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది. ఎక్కడా? నీ పార్సల్ ఓకే. నీ పేరేంటి? మాయలూరి మదన్. మాయలూరు మదన్నా? మొన్న వచ్చిన ఎవడు? మాయిదారి మల్లిగాడా? వాడే నన్ను పంపించాడు. ప్లీజ్ ఆ పార్సల్ ఎక్కడుందో చెప్పు. ఎవడో పడితే వాడొస్తే ఇవ్వవు. అది నా పార్సల్, మర్యాదగా చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు నా కొడక. పొట్టు చంపు. గొడవ చూసాగా ఎంత పెద్దగా ఉందో. వెతకడానికి 2 రోజులు పడుతుంది. స్లిప్ తీసుకురా, 2 నిమిషాలు చూసిస్తా. రేయ్, నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడక. హలో హలో మై డార్లింగ్ డోంగ్రే, హౌ ఆర్ యూ? బాగున్నారా? దయచేసి మీ అందమైన ఫేస్ టర్నింగ్ ఇవ్వండి. ఏంట్రా షాక్ అయ్యావా నేను ఇక్కడ ఎట్లా వచ్చానని? మాయలూరి మదన్. నువ్వు దొంగనా కొడుకువీరా?
నేను దొంగ నా కొడుకుని, పోలీసు నా కొడుకుని. ఏంటి కన్నా నీకు లవ్వంట? నేనుండగా డబ్బు తీసుకెళ్లి దాన్ని కాపాడిస్తావా? అది ఎలాగపోద్ది. నాకు డబ్బు ఇచ్చేసి నీ ప్రాణాలని కాపాడుకో. రేయ్, సత్య లేకపోతే నేను లేనట్టేరా. ఏం పీక్కుంటా పీక్కో నా కొడక. వదండ్రా. ఎక్కడ రావాడు? అటు వెళ్ళిపోయాడు కదా. రేయ్, ఛా! ఒక్క దొంగ నా కొడుకే తెలుసు, ఇంకో దొంగ నా కొడుకు గురించి. ఆగు ఆగు ఆగు. చెప్పేది నువ్వు. ఇప్పుడు టైం లేదు. వాడు సత్యాన్ని ఎదురులంక తీసుకెళ్ళిపోయాడు. ఎదురు అవును. ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. ఫైనల్ గా చెప్తున్నాను, డబ్బులు అక్కడే పెట్టి సరెండర్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్తోనే కేసు. ఆగు, నీ చెప్పేది నువ్వు. మాయా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మనకి ఇక టైం లేదు. రేపటి కల్లా డబ్బు ఎదురు తీసుకెళ్ళిపోతే మీ చెల్లిని చంపేస్తాడు రా. ఎవడికి కావాలరా చెల్లెలు? నాకు కావాల్సిందే డబ్బు, డబ్బు, డబ్బు. అర్థమైందా? నీ తుంగే నా కొడుకుని తప్పించుకోవాలి. నాతో చేతులు కలిపి మన ఇద్దరం కలిసి పండేసేద్దాం. సగం డబ్బు ఇస్తా, సగం సగం. నాతో చేతులు కలుపు. ఆలోచించకు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కమీనా కమీనా హూమే. గన్నో ట్రిగర్ నొక్కడానికి గట్స్ అవసరం లేదురా. ఏ బచ్చలో కొడుకని నొక్కుతాడు. బచ్చగాడు అయితే గన్ను పట్టు, తోపైతే అన్ని వదిలేసి రారా. రారా చూసుకుందాం. మార్ మార్. ఏమో అన్నావు కదా. ఏం కోరుకున్నా? ఇలానే నీ ఒళ్ళో పోవాలని కోరుకున్నాను.
ఒక చెలియేగా నువ్వేదేదో ఒక చెలియేగా నువ్వేదేదో నా మనసంతా మలిచినే ఒక ఆశగా నా మనసంతా ఏయ్, దొంగ నా కొడుకు ఇసుకేసావేంట్రా? నేను దొంగ నా కొడుకుని కాదని ఎవడన్నాడు రా? నేను దొంగ నా కొడుకునే. బతుకుదాం అనుకున్నాడు, భయంతో పోతాడు రా. పోదామని డిసైడ్ అన్నాడు, అవుతున్నాడు ప్రాణం తీసే పోతాడు రా. మనసుకి మలుపే జీవిత మాట సత్య, వంశీ, నువ్వెప్పుడు నన్ను విలననే దాన్ని కదా, అది నిజమే. నిజంగానే నేను విలన్నే. లేదు వంశీ, లేదు. నాకెప్పటికీ నువ్వు హీరోవే. పదా. ఏమిటి కోసమా నువ్వు నాతో ఆ రోజు గొడవ పడింది? నీ చెల్లెలు కష్టాల్లో ఉంది అంటే ఏదో అనుకున్నా, మడిచి నా చేతిలోనే పెట్టావు కదరా నా కొడక. దొంగోని చెల్లెలు దొరసాని ఎట్లయితదిరా? డబ్బేడా? నాకు కావాల్సిన సత్యారా, డబ్బు కాదు. ఏయ్, పట్టుకోబో, డబ్బు ఆడబెట్టి పట్టుకోబో. నీకు చెల్లిగా పుట్టినందుకు సిగ్గేస్తుందిరా. అన్నయ్య అని మాటకి అర్థం లేకుండా చేసావు కదరా. నీకు కావాల్సిన డబ్బే కదా, అవురా చూపిస్తా. తీసుకుపో. ఏంద్రా చూస్తున్నావు? ఈ డబ్బు నాదే, నాదే. మళ్ళీ నా కంటికి కనిపించకు. బా, దాన్ని తీసుకొని పోతానన్నావుగా. బా. నీకో లక్షిస్తా, ఆ పడవ కూడా తీరా. ₹1,00,000 సరే సారు. ఇంజిన్ స్టార్ట్ చేయరా. అంటే నీదేరా నా కొడక. త్వరగా పోనీ. అలసిపోయా సత్య, పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా. వంశీ, ఇంక చాలు. వంశీ, వంశీ. నీ దగ్గర ఇంకో విషయం దాచా. దొంగరా కొడక. నా పేరు కోటిరా నా కొడక.